ఒక యవనస్తుడు అంటున్నాడు తన ప్రియురాలతోటి, "నీ మీద నాకెంత ప్రేముందో తెలుసా? నీ మీద నాకు ప్రేముండబట్టే నీకొక గిఫ్ట్ తీసుకొచ్చాను" అని చెప్పి అంటున్నాడు. అప్పుడు ఆ ప్రియురాలు ఏమంటుంది తెలుసా? "నా మీద నీకంత ప్రేముందా? నిజమా?" అని చెప్పి అన్నప్పుడు, "అవును. నా తండ్రికి బాగోలేక హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా తల్లి ఫోన్ చేసింది. అయ్యా, 2 నెలల నుంచి నీకు జీతం రాలేదంటున్నావు కదా! ఇప్పుడు 5వ తారీఖు వచ్చింది. జీతం వచ్చి ఉంటుంది కదయ్యా! నాన్నకి ఆపరేషన్ చేయాలంట, లేకపోతే చనిపోతాడంటయ్యా! డబ్బులు పంపించయ్యా" అని చెప్పన్నప్పుడు, "లేదు, నాకు ఇంకా జీతం రాలేదు. వచ్చే నెలలో ఇస్తాను. ఏడన్నా అప్పు తీసుకో" అని చెప్పని ఈ 2 నెలల జీతంతో నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. సరే, ఒక ప్రేమించిన అమ్మాయి కోసం తన తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉంటే తన తండ్రికి ఇంటికి డబ్బులు పంపించకుండా తన ప్రియురాలు గిఫ్ట్ తీసుకెళ్ళాడంట. చూసారా? 10 నెలలు మోసి కని పెంచి చదువు చెప్పించి ఉద్యోగం వచ్చేంత వరకు దివారాత్రులు కష్టపడి వాననక ఎండనక కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టి నిన్ను చదివించి నువ్వు ఎప్పుడు డబ్బులు అడుగుతావు అని చెప్పని వాళ్ళ ఖర్చులకు మానుకొని నీ కోసం కూడబెట్టి వాళ్ళు మంచి తిండి తినకుండా నీకు మంచి తిండి పెట్టి నిన్ను చదివించి నీకు ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళు కష్టపడితే తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు అంటే తండ్రికి పంపించటానికి డబ్బులు లేవని చెప్తావా? నువ్వు నిజంగా మనిషివేనా? నువ్వు మృగానివి కాదా? మనిషి రూపంలో ఉన్న మృగానివి కాదా? తల్లిదండ్రి ప్రేమ తెలుసుకునే మృగానివి నీవు. నెల, 2 నెలల, 3 నెలల, 5 నెలల, 10 నెలల నాడు పరిచయమైన ప్రియురాలి కోసం 25 సంవత్సరాలు పెంచి పోషించిన తల్లిదండ్రులు మర్చిపోయిన మృగానివి నీవు. నీ ఆలోచన మార్చు. రేపు ఇదే పరిస్థితి నీకొస్తే ఏమైపోతావు? ఆలోచించు.